మన దేశంలోని కొన్ని ఆలయాల స్థల పురాణం ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని ఆలయాల మహత్యం అనేది ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది. అలా ఆశ్చర్యాన్ని కలిగించే పుణ్యక్షేత్రమే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయం. ఇక్కడ పూర్వం ఒక పుట్ట కొండగా మారగా ఆ కొండపైన స్వామివారు వెలసారని పురాణం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయ స్థల పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామం సమీపంలో గొడ్రాలికొండ అనే చిన్న కొండపైన తిరుమలనాథ స్వామివారి ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైంది. ఇంకా ఈ క్షేత్రం చారిత్రక ప్రాధాన్యతగా సుప్రసిద్ధ క్షేత్రం. సంతానం లేని దంపతులు నిష్ఠగా ఈ స్వామివారిని కొలుస్తూ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే వారు సంతానవంతులవుతారని ఇక్కడ భక్తుల నమ్మకం. అయితే ఓ గొడ్రాలు భక్తి కారణంగా ఈ కొండ ఏర్పడడం వలన దీనిని గొడ్రాలికొండ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే పూర్వం ఈ ప్రదేశానికి దగ్గరలో గల గ్రామంలో రాజయ్య, రాజమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. భర్త బద్ధకస్తుడు కావడంతో రాజమ్మే పొరుగురు వెళ్లి పాలను అమ్మేసి వస్తూ ఉండేది. మార్గం మధ్యలో ఆమెకు ఒక పాము పుట్ట కనిపించడంతో అందులో వెంకటేశ్వర స్వామి ఉన్నట్టుగా భావన చేసుకుని రోజు కొన్ని పాలు పోయసాగింది. తనకి సంతాన భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థించసాగింది. ఆమె భక్తికి మెచ్చిన స్వామి ఆ పుట్టలో ప్రవేశించి ఆ పాలను తాగుతూ ఉండేవాడు. స్వామి మహిమ కారణంగా ఆ పుట్ట రోజురోజుకి కొండలా పెరుగుతూ వెళ్ళిందట. దాంతో ఆమె తెచ్చిన పాలన్నీ అందులో పోయడానికే సరిపోయేవి కావు. విషయం తెలుసుకున్న భర్త రాజమ్మను అనుసరిస్తూ వచ్చి దండించబోగా స్వామి ప్రత్యక్షమై వారిస్తాడు. ఆ దంపతులకు సంతానాన్ని అనుగ్రహిస్తాడు. అలా రాజమ్మ భక్తి శ్రద్ధలకు ఈ కొండ నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది. నేటికి సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళు ఈ క్షేత్రాన్ని దర్శించి సంతానాన్ని పొందుతూ ఉండడం విశేషం. అయితే 3 కిలోమీటర్ల చుట్టుకొలత గల ఈ కొండ చుట్టూ సంతానం లేని దంపతులు తడి బట్టలతో ప్రదక్షిణ చేసి ఆ రాత్రి అక్కడే నిద్రిస్తే వారికి సంతానం కలుగుతుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.